అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీముఖి. అందరూ బాగున్నారని అనుకుంటూ లొకేషన్ మారినట్టు అనిపిస్తుంది, ఇంతకు ముందు ఎప్పుడో చూసినట్టు అనిపిస్తుంది. ఎప్పుడు హైదరాబాద్ లో ఒక చిన్న కిచెన్ లో ఉండే నేను పెద్ద విశాలమైన కిచెన్ లో నా నిజామాబాద్ గడ్డలో వచ్చేసాను అన్నమాట. అండ్ ఊరికే సరదాగా నేను మమ్మీ మాత్రమే ఇంట్లో ఉన్నాము. అండ్ ఈరోజు నైట్ డిన్నర్కి చికెన్ ఫ్రై అనే విషయం తెలిసిన తర్వాత పరిగెత్తుకుంటూ వెళ్ళి డ్రెస్ వేసేసుకొని కొంచెం రెడీ అయ్యి మమ్మీ స్టైల్ తెలంగాణ చేపల పులుసు మీరు చూడడం జరిగింది. మరి ఈరోజు మమ్మీ స్టైల్ చికెన్ ఫ్రై కూడా చూపించాలి అని అనుకొని మమ్మీతో వీడియో చేయడానికి డిసైడ్ అయిపోయాను. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా పిలిచేద్దాం ది అసలు సిసలైన సెలబ్రిటీ. వెల్కమ్ లత గారు, వెల్కమ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. ఈ రోజు చికెన్ ఫ్రై చూడండి. ఫస్ట్ నేను మాట్లాడుతున్నాను, నాతో మాట్లాడు. ఎలా ఉన్నారు? సూపర్ డూపర్ ఫెంటాస్టిక్. ఆరోగ్యం బాగుందా? చాలా బాగుంది. ఇంకెన్ని రీల్స్ రాబోతున్నాయి? రాబోతున్న రోజుల్లో ఇంకెన్ని రీల్స్ రాబోతున్నాయి? ఇంకా ఎక్స్పెక్ట్ చేయలేనన్ని రీల్స్. ఓకే, సో ఎస్, మమ్మీని ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మమ్మీ స్టైల్ ఫుడ్ ఎట్లా చేయాలని తెలుసుకుంటున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ క్షమాపణలు కోరుకుంటున్నది ఏంటంటే, నేను యూట్యూబ్కి సడన్గా అప్పుడే వస్తాను, వరదల్లాగా వీడియోలు చేసేస్తాను, మళ్ళీ దాని తర్వాత బ్రేక్ తీసేసుకుంటాను, మళ్ళీ వస్తాను. కానీ ఈసారి ఇలాంటి కంబ్యాక్ ఇస్తానని అనుకోలేదు. మమ్మీతో ఇది ఒకటే కాదు, రాబోతున్న కొన్ని రోజులు నేను ఇక్కడనే అంటే నా పుట్టింటికి వచ్చాను అన్నమాట. పుట్టింటికి అంటే పెళ్ళైన తర్వాత వస్తారు తెలుసు, కానీ ఇదిగో ఇక్కడే నేను నిజామాబాద్లోనే పుట్టాను కాబట్టి ఇక్కడ పుట్టిల్లు, అక్కడ వర్కింగ్ ఇల్లు. ఇంకా మెట్టినిల్లు ఎప్పుడైద్దు అనేది అది వేరే విషయం. తర్వాత కావాలని ఆ దేవుని మొక్కుకుంటున్నా. నన్ను డైరెక్ట్ గా శ్రీముఖి నీ పెళ్ళి ఎప్పుడు అని అడుగుతున్నారు కదా, నీ బిడ్డ పెళ్ళి ఎప్పుడు? మరి అతి త్వరలో. పెళ్లి కొడుకు లేదు, ఎవరు లేరు, అతి త్వరలో అంట. సరే, ఎనీవేస్, ఈ రోజు మమ్మీ స్టైల్ చికెన్ ఫ్రై తో పాటు నేను రాబోతున్న కొన్ని వీడియోస్ మమ్మీతో రకరకాల రెసిపీస్, మమ్మీ చేసే రకరకాల రెసిపీస్ చూపించబోతున్నాను మీకు. నువ్వు ఏమేం చేయాలని అనుకుంటున్నావు? ఊరికే ఒక లిస్ట్ సరదాగా. నెక్స్ట్ నేను ఫిష్ కర్రీలో వెరైటీస్ చేస్తాను. ఫిష్ కర్రీలో ఎప్పుడు ఫిష్ ఒమేగా. నెక్స్ట్ గోల్డ్ ఫిష్, మంచి తలకాయ కూర చేస్తాను. తలకాయ కూర. సో తలకాయ కూర, బోటి బేజా, కంట్రీ చికెన్. ఇప్పుడు వెజిటేరియన్ వాళ్ళకి, వెజ్ లవర్స్ కి ఏమన్నా? వెజ్ కి అంటే గుత్తి వంకాయ, తోటకూర ఫ్రై, పాలకూర పప్పు. ఇంకా వెజ్ లో అంటే మొత్తం ఎక్స్ట్రీమ్ నాటుచిక్కుడు, అన్ని రకాల కూరగాయలు చేస్తాను, ఒక్కొక్కటి. ఎస్, సో ఈ రోజు అయితే మనం చికెన్ ఫ్రై కానిచ్చేద్దాం. నాన్ వెజ్ లవర్స్ అందరూ చికెన్ ఫ్రై చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో మా మమ్మీ ఫాస్ట్ గా ఎట్లా చేసేస్తుందో అనేది చూద్దాం. దాని తర్వాత నెక్స్ట్ వీడియోలో ఏ రెసిపీస్ మా మమ్మీ చేస్తే మీరు చూడాలని అనుకుంటున్నారు, ఏది చేస్తే మీరు తెలుసుకోవాలని అనుకుంటున్నారు, మీరు కింద కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి శ్రీముఖి ఛానల్. అండ్ నన్ను ఫాలో అవ్వండి, లతా శ్రీస్. రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే చికెన్ ఫ్రై కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. లెట్స్ గో. బ్యూటీ, హాయ్, క్యూటీ, స్వీటీ. ఎస్, ఇప్పుడు చికెన్ 3/4 kg. 3/4 అని అంటే హాఫ్ కన్నా కొంచెం ఎక్కువ, హాఫ్ కంటే ఎక్కువ. ఓకే, 3/4 చికెన్ కడిగేసుకున్నాము. నెక్స్ట్ దీనికి ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి, సాల్ట్స్, ధనియాల పొడి, పసుపు, కారం, ఆయిల్, స్టవ్, కడాయి. మమ్మీ బిడ్డ ఇంకేంటి చెప్పు. ఓకే, సో ఎస్, యాక్చువల్లీ వీడియో రికార్డ్ చేయడానికి నా 2 కజిన్స్ కూడా వచ్చారు. కనిపిస్తున్నామా? దీని పేరు అమ్లు, దీని పేరు ఉగ్గు. ఓకే, సో లత స్టవ్ ఆన్ చేయి. ఎస్, ఒక్క నిమిషం ఆగు, నా స్వహస్తాలతో ఆన్ చేస్తాను. వంటలు మనం చేసేదేమి ఉండదు, అట్లీస్ట్ స్టవ్ అన్నా వెలిగిస్తాను. ప్లీజ్ పుట్ ఇట్. బేసిక్గా చాలా రోజుల తర్వాత నేను మా ఇంటికి ఇట్లా వచ్చి వీడియో చేస్తున్నాను. నేను ఇక్కడ వీడియో చేసిన ప్రతిసారి మీరు అందరూ ఏమంటారంటే హోమ్ టూర్ చేయొచ్చు కదా అని చెప్పేసి. కానీ ప్రాపర్గా ఇంత కష్టపడి ఇంత మంచి కట్టించుకొని ఇంత బాగా చేసుకున్నాం కదా,
ఫోన్లో హోమ్ టూర్ ఎందుకు, ప్రొఫెషనల్గా చేద్దామని వెయిట్ చేస్తున్నా. ఆ వెయిటింగ్ 1 year అయిపోయి 2 years అయిపోయి ఎన్ని రోజులు అయిద్దో చూద్దాం. బట్ ఎట్టి పరిస్థితుల్లో ఐఎమ్ గోయింగ్ టు డూ నిజామాబాద్స్ న్యూ హోమ్ టూర్ వెరీ సూన్. కడాయి హీట్ అయ్యే లోపల ఫస్ట్ చికెన్ కొంచెం మ్యారినేట్ చేసుకోవాలంట. మమ్మీ ప్లీజ్ చెప్పండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఉంగరాలు ఇవన్నీ ఇన్ని ఉంగరాలు రీల్స్ చూస్తుంటాం, ఎక్కడి నుంచి అండి? నాకు ఇవిడిని చూసాకే ఉంగరాలు పిచ్చి కొంచెం స్టార్ట్ అయ్యి నాకు చాలా ఇష్టం ఫింగర్ రింగ్స్ అంటే, చాలా ఉన్నాయి ఉంగరాలే. సరే, సో చికెన్ లో కారం ఎంత? 1 2 ఒక 3 స్పూన్స్. ఓకే. కొంచెం పసుపు, అట్లాగే ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. ఇది కొంచెం ఉండాలి ఎక్కువే. పింక్ సాల్ట్ సరిపడా మీ టేస్ట్కి ఎంత కావాలో అంత. అండ్ దీంట్లో కొంచెం ఆయిల్ పోయాలి. ఫ్రెండ్స్, మాకు అసలే రీసెంట్గా హోల్ బాడీ చెకప్ చేసుకున్నాం అనమాట. నేను ఆయిల్ మంచి ఆయిల్ అంటే గానుపు నూనె, పట్టించిన నూనె, కానీ కొలెస్ట్రాల్ కొంచెం తగ్గించుకోవాలని చెప్పారు రిపోర్ట్స్ లో. సో సింపుల్ గా చెప్పాలంటే కొవ్వు తగ్గించుకోమని అన్నారు. సో కొవ్వు తగ్గించుకోవాలి మమ్మీ మనం ఇప్పుడు. కొవ్వు తగ్గే కొన్ని టిప్స్ ఏమన్నా నీ దగ్గర ఉంటే ఇస్తావా మా సబ్స్క్రైబర్స్ కి? 1 hour వర్కౌట్స్ అయితే కంపల్సరీ చేయాలి. 1 hour కాదు, మీ ఏజ్ కి సహకరించినంత స్లోగా 1 hour ఇంకా సలోలి మీరు చేసుకుంటూ ఉండాలి. సో చికెన్ అయితే మ్యారినేట్ అయిపోతుంది చూడాలి. వావ్, కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. ఏ పాట చేసినా రెడీగా ఉంటుంది. నేను ఊరికే పాడుతున్నా, నేను ఏదో సరదాగా అలాగా నిజమేనే చెబుతున్నా జానా నిన్నేనే ప్రేమిస్తున్నా. ఆమె అక్కడి నుంచి ఊగుతూనే. ఓకే, వెరీ గుడ్. మీరు ఈ వయసులోనే ఇలా ఉన్నారంటే ఆ వయసులో. ఓకే, చికెన్ ది మ్యారినేషన్ ప్రాసెస్ ఇస్ డన్. ఇంకో పక్క కడాయి ఇస్ ఆల్సో హీటింగ్ డన్. లెట్స్ స్టార్ట్. ఓకే, సో ఆయిల్ వేసేస్తున్నాను. వేసేసి వెయ్యి అంటే కొలెస్ట్రాల్ అన్నావు కదా, ఎంత వేయాలి? మరీ దారుణం కాదు, చాలు. సరిపోదా? అంటే నా సబ్స్క్రైబర్స్ కి నువ్వు హెల్దీ రెసిపీస్ చెప్తావు అనుకుంటా. అట్లానే మొత్తం ఉడికించుకొని తినాలి అని చెప్పలేదు. ఫ్రెండ్స్ ఒకసారి దగ్గరికి రండి. ఇప్పుడు అప్పుడప్పుడు కొన్ని ఫుడ్ వీడియోస్ చూస్తుంటది మా మమ్మీ. చూసినంతసేపు చూసి ఎంత ఆయిల్ వేసింది, వేస్ట్ మొత్తం అని అంటది. కాబట్టి ఇప్పుడు నువ్వే తక్కువ వేస్తా. ఓకే, చాలా ఇనా అరుస్తున్నాడు భయ్యుడు. ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకోవాలి. వేస్తావా? నువ్వే. ఉల్లిపాయలు ఎందుకంటే కొంచెం లైట్గా గ్రేవీ రావడానికి, లేకపోతే అసలు ఉల్లిపాయ వేసుకోకుండా అట్లాగే డైరెక్ట్ ఫ్రై చేసుకుని చాలా బాగుంటుంది. మీ అందరికి ఒక విషయం తెలుసో తెలీదో, ఈ స్టవ్ మళ్ళీ అప్పుడు లాస్ట్ టైం చేపల పులుసు తర్వాత మళ్ళీ ఇప్పుడే ఆన్ అయ్యింది. నేను వచ్చి ఆన్ చేసేంత వరకు ఆన్ అవ్వదు. ఎందుకనంటే ఇట్ సైడ్ మాకు ఈ డోర్ ఉంది కదా, ఈ డోర్ లో నుంచి వెళ్తే అక్కడ మాకు ఒక వెట్ కిచెన్ ఉంది. దిస్ ఇస్ డ్రై కిచెన్, స్మార్ట్ కిచెన్ అని ఎందుకంటారు? డ్రై కిచెన్ కాబట్టి. ఓకే, అండ్ ఉల్లిపాయలు ఫ్రై అయిపోతున్నాయి ఫ్రెండ్స్. చూడండి, అది మూత తీసి పక్కన పెట్టండి, ఫ్రేమ్ లో బాగలేదు. నెక్స్ట్ ఏం వేయాలి? డైరెక్ట్ గా చికెన్ వేసేసేయాలి. కొంచెం అది ఆనియన్ ఫ్రై అవ్వాలి కదా, మరీ ఎక్కువ ఫ్రై అవసరం లేదు, దాంతో పాటు ఇంకా ఫ్రై అయిపోతాయి. సరే, నేను నీకు ఒక టాస్క్ ఇప్పుడు. ఇవన్నీ నేను ఈవిడికి చెప్పలేదు, చెప్తే ఇక్కడ ప్రిపేర్ అయిపోతాను అని చెప్పేసాను. ఇప్పుడు ఒక పదం చెప్తా నేను. ఆ పదం చెప్పినప్పుడు ఆ పదం తోటి ఒక పాట పాడాలి. ఆ పదం మధ్యలో వచ్చేటట్టు అయినా సరే, ఏదైనా సరే. దాని తర్వాత నేను ఒక పాట పాడతా, దాని తర్వాత నువ్వు ఒక పాట. మధ్యలో ఎవరు ఆపేస్తారో వాళ్ళు ఓడిపోయినట్టు. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఆ పదం ఏంటో చెప్తాను. ఫస్ట్ చికెన్ వేసేసి యమ్ 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 యమ్
ఓ మై గాడ్ చైనీస్ బండి. మీరు నిజామాబాద్ లో బండి పెట్టుకున్నారండి? పెట్టబోతున్నా. సో ఎస్, చికెన్ అయితే ఫ్రై అవుతుంది. దీనికి ఇప్పుడు మూత పెట్టేసేయాలి, అంతేనా? మూత పెట్టేసాను. ఇదేదో నాకు తెలియని వంటలని కాదు, నేను వంటలు బాగానే చేస్తాను అకార్డింగ్ టు యూ. సూపర్ డూపర్ చేస్తావు అసలు వంటలు. ఓకే, నిన్ను చేసుకోబోయేవాడు మాత్రం అదృష్టవంతుడు. ఎక్కడున్నావయ్యా సామి? సరే, ఇప్పుడు నేను నీకు ఇస్తున్న పదం ఏంటంటే, ఆ పదం మధ్యలో వచ్చేటట్టు ఎక్కడైనా మనం ఈరోజు చికెన్ వండుతున్నాం కాబట్టి కోడి పాట. కోడి కూర చిల్లిగారే కోడి బాగుంది. చిచి, అది కోత బాగుందా? నాకే రాలేదు. కూత బాగుంది. అందం ఆమెలా ఉంది, అదిరే ఆశరేపింది. బంగారు కోడి పెట్ట వచ్చినండి. ఏ పాప ఏ పాప ఏ పాప. మళ్ళీ కోడి ఎందుకు? మళ్ళీ కోడే ఉంటది. ఫస్ట్ ఎవరు ఆపిస్తే వాళ్ళు అట్లా ఓడిపోతారు. కోడి చమ్మది కోడి పుంజు చమ్మది. పాట చాలు. నెక్స్ట్ ఇప్పుడు నేను కోడి కోడమ్మా. సారీ ఫ్రెండ్స్, నేనే ఓడిపోయినాను. కానీ ఇప్పుడు నెక్స్ట్ మిర్చి. మిర్చి 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 లాంటి పిల్లాడే. మీరా మీరా మీసం తిప్పి మీ సైలే దూకాడే. మిర్చి మిర్చి నాది అయిపోయింది. నెక్స్ట్ మీ పాట. సర్లే, వెరీ ఈజీ ఇస్తాను నేను. మొన్న మా ఆదివారంలో చెప్పింది, నాకు కూడా పాటలు వస్తాయి. మల్లెపూలు. మల్లెపూలు గొల్లు మల్లె పక్కలోనా. ఓకే, మల్లెల వాన నాలోనా మనసంతా. మల్లెపూలు పెట్టినా తెల్ల చీర కట్టినా తెల్లార్లు నీ పేరు అల్లించుకో. ఓకే, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు. కానీ అది మళ్ళీ మళ్ళీ అని మల్లె పూల మూర తెస్తా సోమవారం, బంతి పూల మూర తెస్తా మంగళవారం. మల్లె పూల వానలోన అంటే మంచమేసి ఉంచినానే జాబిల్లి. ఫ్రెండ్స్, ఈ పాట ఉందో లేదో మీరే, ఆమె జనరేషన్ మీ వాడుతుంది. నెక్స్ట్ మల్లె పూల వాన 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 మల్లె పూల వాన గుండెల్లోన. నెక్స్ట్ మళ్ళీ మళ్ళీ నేను ఎవరు ఆపిస్తారో వాళ్ళు ఓడిపోయినట్టు. మంచం వేసి దుప్పటేసి మల్లె పూలు చల్లాను రారా రారా. ఓకే, నెక్స్ట్ మల్లెల వాన పాడేనా? ఓకే, నేనే ఓడిపోయినాను మళ్ళీ. ఇలా కాదు, నీకు ఫుల్ ఏదైనా కష్టమైనది తీయాలి. అంత లోపల చికెన్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం రండి. నేను ఓడిపోయానని నేను ఒప్పుకుంటున్నాను. ఈమెకి ఏం పదం ఇచ్చినా గానీ పాత పాటలన్నీ పాడేసి అంత అన్ని ఇది ఆరి తేరిపోయింది కాబట్టి ఫస్ట్ టైం నేను చెప్తున్నాను, నేను ఓడిపోయాను. సరే, నేను నీకు క్విక్ గా ఇది దీంట్లో రెసిపీలో పెద్ద చెప్పేది ఏం లేదు కాబట్టి ఫ్రెండ్స్, అంటే ఇంకా లాస్ట్ లో ఇదంతా బాయిల్ అయిపోయిన తర్వాత గార్నిషింగ్ ఉంటది కాబట్టి మమ్మీకి ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ చేద్దామని అనుకుంటున్నాను. నీకు ఇప్పుడు కొన్ని ర్యాపిడ్ ఫైర్ అని అంటే టకా 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 చేయడానికి. యువర్ ఫేవరెట్ హీరో? మెగాస్టార్ చిరంజీవి గారు. మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన 10 సినిమాలు చెప్పు టకా టకా. ఘరానా మొగుడు, ఖైదీ నెంబర్ 1 150, ఖైదీ నెంబర్ 1 150, అండ్ అత్తకెముడు అమ్మాయికి మొగుడు, అండ్ జగదేక వీరుడు అతిలోక సుందరి. ఓకే ఫ్రెండ్స్, నేను చిరంజీవి గారితో నటించిన ఒకే ఒక సినిమా బోలా శంకర్ పేరు మాత్రం చెప్పు. బోలా శంకర్. ఓకే ఓకే డన్. ఇంతటితో అయిపోయింది. మీ ఫేవరెట్ హీరోయిన్? ఫేవరెట్ హీరోయిన్ అంటే అప్పట్లో అయితే విజయశాంతి. ఓ రాములమ్మ. నెక్స్ట్ విజయశాంతి. ఇప్పుడు ప్రజెంట్ అందరు బాగానే ఉన్నారు. అందరు బాగానే ఉన్నారు. అందరు బాగానే. ఓకే, సో నీ ఫేవరెట్ కమిడియన్? ఫేవరెట్ కమిడియన్ అలీ గారు. అలీ గారు. ఓకే, అలీ గారి డైలాగ్స్ లో ఏదైనా ఒక డైలాగ్ చెప్పు. కాయ కచోడి అయిపోయింది. కాయ కచోడి. ఎంత చాట
శ్రీముఖి చేసిన ఒక 5 షోల పేర్లు చెప్పు. అదుర్స్, పటాస్ ఇవి రెండు చాలా పెద్ద హిట్ అయిన షోస్. ఓకే. అండ్ మా టీవీలో స్టార్ మా పరివార్, ఆదివారం ఆదివారం స్టార్ మా పరివార్ అది. జీ తెలుగులో ఏదో షో ఉంది. ఏం షో? సారిగమప. మొత్తం వెనక క్వశ్చన్ పేపర్ ఆన్సర్ సరిగమప. ఇప్పటికి 4 అయినాయి. ఇంకొక షో పడి చూస్తున్న, ప్రతి సంవత్సరం పడి ఒక షో చూస్తావు చూడు, ఏంటది? బిగ్ బాస్. మరి బిగ్ బాస్ చెప్పలేదు నువ్వు? బిగ్ బాస్. ఓకే, వెరీ నైస్. సో అదనమాట తనకి ఉన్న నాలెడ్జ్. నేను మా తమ్ముడిని అడిగినా మా డాడీని అడిగినా నేను ఎన్ని షోస్ చేశాను చెప్పండి అంటే అనే అంటున్నారు ఈ మధ్య కాలం. కాదు, అలా సడన్ అడిగేసరికి ఎన్నో చేస్తుంటాము, ఏదని చెప్తాము. చప్పటి కవర్ డ్రైవ్ చూడండి. చికెన్ మంచి గ్రేవీ వచ్చింది చూడు, సూపర్ గా. అన్నంతో తిని అసలు ఇంకా ఇంకేమన్నా పెట్టుకొని కూడా ఇది పూర్తిగా మగ్గేంత వరకు మనం వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్. గ్యాప్ లో సడన్ గా నాకు ఇంకొక ఆలోచన వచ్చింది. ఇప్పుడు డాన్స్ కాంపిటీషన్, ఒక పాట ఎంబటే నువ్వు స్టెప్స్, సిగ్నేచర్ మూమెంట్స్ ఎంత కరెక్ట్ గా చేస్తావో అనేది చూద్దాం. రెడీయా? ఫస్ట్ సాంగ్ అమ్మడు, లెట్స్ డూ కుమ్ముడు. ఓకే, ఇప్పుడు రెడీ. 3, 2, 1. అబ్బచ్చా మర్చిపోయారా? 3, 2, 1 అబ్బచ్చా అబ్బచ్చా నీ మాటే నమ్మచ్చా, కంగారే పెట్టచ్చా, అందరిలో పగడచ్చా చా చా. ఇప్పుడు నెక్స్ట్ టింటి 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 టింటి. దాయి దాయి దామ కులికే కుందనాల బొమ్మ, నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ, అందాల ఆడబొమ్మ, ఎంత బాగుంది ముద్దు బొమ్మ. వెరీ గుడ్. డాన్స్ ఛాలెంజ్ లో కూడా ఆవిడే గెలిచేసింది. నేను ఇంకా రిటైర్మెంట్ తీసేసుకుందామని ప్లాన్ చేసేసాను. లేదు, ఆమె గెలిచింది. చికెన్ చూపించండి ఎంతవరకు వచ్చిందో. నేను వేరే ఫ్రేమ్స్ ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, బయట నా బుద్ధుడు ఫ్రెండ్ ఉన్నాడు అక్కడ. పాపం ఎప్పుడు ఒక్కడే కూర్చొని ఉంటాడు. హాయ్ ఫ్రెండ్. ఇదిగోండి, ఏమీ తెలియకుండా ఏమీ ఎరగకుండా సైలెంట్గా ఉన్నా. నీ పేరేంటమ్మాయి? మధుమిత. నీ పేరు? లక్షిత. నేనేమని పిలుస్తా నిన్ను? అమ్ములు. అమ్ములు. ఉగ్గు. ఉగ్గు. నేను? నీ పేరు? నా పేరు గుడి అక్క. గుడి అక్క. గుడి అక్క. గుడి అక్క. అయిపోయింది మరి, అందుకని. అయిపోయిందా? పచ్చిమిర్చి. Take it, put it. కరివేపాకు. ఇప్పుడు ఏంటి, జస్ట్ కొంచెం మూసేయాలా? కొత్తిమీర గార్నిష్ వేసేసి కథం. సరే, నీకు ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నా. నీ ఫేవరెట్ కంటెస్టెంట్? కొంచెం నిఖిల్ బాగా ఆడుతున్నాడు అనిపిస్తుంది. కొంచెం నిఖిల్ బాగా ఆడుతున్నాడు. నెక్స్ట్ అమ్మాయిలలో? అమ్మాయిలలో రోహిణి. రోహిణి సూపర్ గా ఆడుతుంది, ఫుల్ ఎంటర్టైనింగ్ చేస్తుంది. అంటే ఆల్ ఇన్ వన్, బాగా నచ్చింది. ఒరే అవినాష్, నీ పేరు చెప్పలేదురా మా మమ్మీ. అయ్యయ్యో. అవినాష్ కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు. నేను సడన్ గా మర్చిపోయాను. బిగ్ బాస్ సీజన్ 8 లో అవినాష్ ఆట గురించి మీ అభిప్రాయం ఏంటి? బాగా ఎంటర్టైన్ చేస్తున్నాడు, పర్లేదు బాగా చేస్తున్నాడు. కానీ రోహిణి ఇంకా ఎక్కువ ఎంటర్టైనింగ్ గా ఉంది. ఆమెను చూస్తే, ఆమె ఏదైనా కామెడీ చేస్తే ఇట్లా నవ్వు వచ్చేస్తుంది. ఓకే ఓకే, వెరీ గుడ్. సో అవినాష్ పెద్ద చేసేదేం లేదంటారా ఆ హౌస్ లో? ఇంకా ఉండి బయటకు వచ్చేసి అదేం లేదు,
అవినాష్ కూడా ఉండొచ్చు అట్లానే. ఒకవేళ వాడు కూడా ఈ పాటికల్లా బయట ఉంటే చేయితూ అవినాష్ ఇక్కడికి వచ్చి ఫుల్ పార్టీ ఉండేది. ఎనీవేస్ మీకు ఎవరు నచ్చుతున్నారో వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఉండండి. నాకెవరు నచ్చారంటే నేను చెప్పను, బికాస్ ఐ హ్యావ్ టు బి న్యూట్రల్. ముక్క అవినాష్ మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ కాబట్టి ఆయనని పొగిడితే బాగోదు అని చెప్పేసి నేను అతన్ని పొగడకుండా ఇంకా అతను ఓకే, వెరీ నైస్. సో నువ్వు గెలిస్తే నిఖిల్ గెలవాలి లేదా రోహిణి గెలవాలి? రోహిణి గెలవాలి. నిఖిల రోహిణి ఇద్దరు గుడ్. ఓకే, వెరీ నైస్. మొన్న ఫ్యామిలీ వీక్ లో నీకు తేజని చూస్తున్నప్పుడు ఏమనిపించింది? అబ్బా చాలా బాధేసింది బాబోయ్. సో ఇలా ఉంది ఫైనల్ ప్రక్రియ. చేయండి ఇంకోసారి చేయి. వెరీ నైస్. ఇప్పుడు కొత్తిమీర గార్నిష్ వేస్తే అయిపోయింది. ఇంకా బాగా మెత్తబడిపోతుంది. కొత్తిమీర వేసేసేసి నేను తినేదే ఒకటే పూట ఫ్రెండ్స్. ఓ మ్యాడ్ మమ్మీ, ఓ మ్యాడ్ సాల్ట్ ఓమెడ్ అంటే 24 hours లో ఒక్కసారి ఫుడ్ తినేదాన్ని. 1 meal a డే. మేము ఆల్మోస్ట్ అందరం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తుంటాం. 16 hours ఫాస్టింగ్, 8 hours మీల్. మరి ఆంటీ మీరు అందరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తుంటే మీ పాప పక్కగానే ఉంది, కానీ మీరు ఇంకా మీ అబ్బాయి ఎందుకు అట్లా అంటే మేము మధ్యలో బ్రేక్ చేస్తున్నాం. మరి మీ పాప? ఆమె చేయట్లేదు, అస్సలు చేయట్లేదు. షూటింగ్ ఉన్నా ఏమున్నా కూడా అసలు కరాకంచిగా 1 meal అంటే 1 meal మీదే ఉంది కాబట్టి అట్లా స్లిమ్. మధ్యలో ఎన్ని టెంప్టేషన్స్ వచ్చినా ఇదిగో ఆమె చాయ్ తాగుతున్నా, చాయ్ తాగుతావా, బిస్కెట్ తింటావా, టోస్ట్ ఇక్కడ. అండ్ ఇక్కడ ఎస్పెషల్లీ నిజామాబాద్ లో లక్ష్మీ టిఫిన్ సెంటర్ అని చెప్పేసి అక్కడ ఇడ్లీ ఇంకా అప్ప బజ్జీ అని ఒకటి దొరుకుద్ది. దానికోసం అయితే నాకు ఇప్పటికీ నోట్లో లాలాజలం, దానికి వచ్చే అల్లం చట్నీ అదంతా, బట్ ఏమీ తినలేదు. ఒకసారి టేస్ట్ చేయవా? ఇట్లా జస్ట్ ఇట్లా సాల్ట్ నువ్వు చేయి, అంటే సాల్ట్ నువ్వు చేయి. చాలా బాగుంది. అన్నంతోనైతే అదుర్స్. కొత్తిమీర అదుర్స్. ఆహా. ఓకే, ఆఫ్ చేసేసే. అయిపోయింది చికెన్ ఫ్రై. రండి చూడండి ద ఫైనల్ లో. 3, 2, 1 గో. ఎస్, మరి దీన్ని సర్వ్ చేసేద్దాం. ఎస్, చిన్నప్పుడు ఇందులోనే అన్నం వేసేసుకొని కలిపేసుకొని ఇట్లా ఉడ్చుకొని తినేదాన్ని, కానీ ఇప్పుడు కొంచెం వయసు వచ్చి కొలెస్ట్రాల్ పెరిగిన తర్వాత చూపిస్తామా? ఈ లాస్ట్ ఈ ఇగురు సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఫాస్టింగ్ బ్రేక్ చేసి డైరెక్ట్ గా కొంచెం వాటర్ తాగేసి వచ్చాను. ఇప్పుడు డైరెక్ట్ గా చికెన్ టేస్ట్ చేయబోతున్నాను. చికెన్ ఫ్రై మామ్ స్టైల్. అండ్ రైస్ తో తింటా ప్రాపర్ గా, కానీ బట్ టేస్టింగ్. ఎమ్మి అదర్స్. థ్యాంక్ యూ మమ్మీ. అదిరిపోయింది చికెన్ ఫ్రై. మీరు కూడా క్విక్ గా చేసుకోవాలి అనేసి అంటే నేను అన్నంతో తింటా ఫుల్గా, హ్యాపీగా తినేసేయండి. సో ఇది అమ్మతో చికెన్ ఫ్రై వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు ఎలాంటి వంటలు కావాలి, ఎలాంటి రెసిపీస్ కావాలి, ఏంటి అనేది కమెంట్ చేస్తూ ఉండండి. అంతేకాకుండా ఈ యూట్యూబ్ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ డూ వాచ్. ఎస్, సో దిస్ ఇస్ ఇట్. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాము ఒక సరికొత్త రెసిపీతో ఇదే ఇంట్లో. అంటిల్ దెన్ టాటా, బాయ్ బాయ్. చికెన్ డే.